హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటపేట పిల్ల. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వర్క్ అయితే చూసేద్దానండి. మల్టీ కలర్ వర్క్ అండి. వాళ్ళ బ్లౌజ్ అయితే చీరలో వచ్చిన పట్టు ముక్క మీద అయితే వర్క్ చేసామండి. మనం పట్టు చీరలో బ్లౌజ్ అండి ఇది. హాఫ్ పట్టు అయితే మనం తీసుకోలేదు. చీరలో వచ్చిన బ్లౌజ్ మీద వర్క్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం లుక్ అయితే కొంచెం డల్నెస్ వస్తుందండి. ఎందుకంటే జరీతో మిక్స్ అయి ఉంటుంది కదా, దానివల్ల వర్క్ లుక్ అనేది తగ్గుద్ది. కలర్స్ చూసారా, మల్టీ కలర్ థ్రెడ్స్ ఒకటి వాడాను. బ్లూ ఒకటి, గ్రీన్ ఒకటి వాడాను. కట్ వర్క్ అండి ఇది. హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాను చూడండి మధ్యలో. హ్యాంగింగ్స్ కొనుక్కుంటారు కదా, కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం వర్క్లోనే ఫ్రీగా వేసేస్తున్నాము. ఈ రెండు కలిపి స్టిచ్చింగ్ చేస్తే ఒక గంటలా తయారవుతుందండి. డౌట్ రావచ్చని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చింది, ఇంకొక తాడికి రెండవి. హ్యాండ్ వర్క్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్ వర్క్ చూడండి ఎలా ఉందో. ఇది మల్టీ కలర్ వర్క్ అండి. చీరలో వచ్చిన పొట్ట మీద చేయడం వల్ల వర్క్ అనేది కొంచెం లుక్ తేడా తెలుస్తుంది. హాఫ్ పొట్ట మీద కూడా ఎలా వేసానో రెండింటికి వేరియేషన్ చూపిస్తానండి, వర్క్ ఎలా ఉంటుంది అనేది. ముందు ఇదైతే చూసేయండి, వర్క్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. లైక్స్ అయితే చేస్తున్నారు, వీడియో చూస్తున్నారు. ఎవరు చేస్తున్నారో నాకు తెలియాలి కదండి. కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. గివ్ అవే ఇచ్చినప్పుడు నాకు ఈజీ అవుతుంది. ఇది హాఫ్ పట్టు మీద చేసిందండి. క్రీమ్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది కదా వర్క్, అందుకని చెప్పేసి క్రీమ్ కలర్ మీద బ్లౌజ్ చేయాలని ఈ వర్క్ అయితే తీసుకున్నానండి నేను. చూడండి, ఇది కూడా మల్టీ కలరే చేశాను. ఈ క్రీమ్ కలర్ బ్లౌజు బ్లాక్ ఒకటి అనేది దేని మీదకైనా సెట్ అవుతాయండి. అన్ని చీరల మీదకి బ్లౌజులు చేయించుకోవాలంటే కష్టం కదండి. ఇలాంటివి ఒకటి రెండు చేయించుకుని పెట్టుకుంటే బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి అన్నిటి మీదకి సెట్ అవుతుంది. మల్టీ కలర్ వర్క్ అండి. వర్క్ ఎలాగుందో చూడండి. దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఏది బాగుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి కూడా దానికిలాగే హ్యాంగింగ్స్ ఇచ్చానండి. బ్లౌజ్కి సిల్వర్ జరీ అయితే వాడాను చూడండి. మీకు బ్రైట్నెస్ అనేది బాగా తెలుస్తుంది కదా వీడియోలో. నేనైతే హెవీ క్వాలిటీ వీడియోగ్రాఫ్తో చేయట్లేదండి వీడియోస్ ఏమీని, నార్మల్ కెమెరా అండి. ఎలా ఉందో వర్క్ చూడండి, చిన్న కామెంట్ అయితే చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఎక్కువ అయితే ఇలా వచ్చిందండి వర్క్. హ్యాండ్ వర్క్ అయితే చూపిస్తాను చూడండి. హ్యాండ్ వర్క్ చూడండి, మల్టీ కలర్ థ్రెడ్స్తో ఎంత బాగా ఎంబోజ్ అయ్యి వచ్చిందో వర్క్ అయితే చూడండి. హ్యాండ్ వర్క్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో నాకు తెలపండి. ఎందుకంటే గివ్ అవేలో నేను ఎవరికి ఇవ్వాలో, ఎవరు నా ఛానల్ని ఫాలో చేస్తారో నాకు తెలియాలి కదండి. కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే వీడియో షార్ట్లో అప్లోడ్ చేస్తానండి, చెక్ చేయండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.